అవునరా, పాపం తనని అలా ఒంటరిగా వదిలేస్తే ఎలా? కొత్త చోటు, గదిలో ఒక్కతే భయపడుతుంది కదా. నువ్వు వెళ్ళు. వెళ్ళు సిద్ధార్థ్, మేమున్నాం కదా, మీ మమ్మీకేం కాదులే. డాక్టర్ గారు చెప్పారు కదా. సరే, జాగ్రత్త మమ్మీ. అమ్మమ్మ, మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను. జాగ్రత్త అండి. జాగ్రత్త పిన్ని గారు. అత్తయ్య గారికేం కాదులే, నువ్వు బాధపడకు సిద్ధార్థ్. మా మమ్మీకి ఎప్పుడు ఇలా అవ్వలేదు. సడన్గా ఇలా ఎందుకైందో నాకు అర్థం కావట్లేదు. పాపం నా గురించి ఎక్కువ ఆలోచించడం వల్లే ఇలా అయిందో ఏంటో. భలేవాడు సిద్ధార్థ్. అత్తయ్య కంటే మన ఫస్ట్ నైట్ ఎక్కువ ఏంటి? పాపం మమ్మీకి ఎలా ఉందో ఏంటో. వాళ్ళు వెళ్ళమన్నారే కానీ మమ్మీని వదిలేసి రావడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నువ్వు ఇక్కడ పడుకుంటావా? నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను. వద్దొద్దు సిద్ధార్థ్, నువ్విక్కడే పడుకో. ఒంటరిగా ఉండాలంటే నాకు భయంగా ఉంటుంది. ఏం పర్వాలేదు, మనీలే కదా. ఎలాగో ముహూర్తం దాటిపోయిందన్నారు కదా. అవును, అయితే ఏంటి, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. మమ్మీని అలా వదిలేసి నేను సరదాగా ఉండలేను శౌర్య. ఏమనుకోవద్దు, నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను. ఉన్నట్టుండి తనకి గుండె నొప్పి రావడం ఏంటోదినా? నాకు ఏంటో అర్థం కావడం లేదు భూమి. పొద్దుట్నుంచి బాగానే ఉంది కదా, మనం వచ్చినప్పటి నుంచి హుషారుగానే ఉంది. తీరా శోభనం సమయానికి ఎందుకిలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నాకైతే అనుమానంగా ఉందొదినా. చచ్చా, ప్రతిదీ అనుమానిస్తే ఎలా భూమి? కొడుకు దూరమైన ఒత్తిడిలో ఉంది. రాక రాక కొడుకు కోడలు ఇంటికొచ్చారు. సహజంగా ఆనందం తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురై ఉంటుంది. మనం తప్పుగా ఆలోచించొద్దు. లేదొదినా, ఈ పెళ్లి చేయడం తనకి మొదట్నుంచి ఇష్టం లేదు కదా. ఎవరో తన అన్న కూతురికిచ్చి చెయ్యాలనుకుంది. ముహూర్తాన్ని దాటించడానికి తనిలా చేసిందేమో అనిపిస్తుంది. పెళ్ళైపోయాక ఇక తను చేయగలిగిందేముంటుంది? నువ్వెక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం మంచిది కాదు. అయినా తను నటించి సాధించేదేముంటుంది? ఆ విషయం తనకు తెలీదా? నువ్విలాంటి అనుమానాలేమీ పెట్టుకోవద్దు. మనం ఇక్కడే ఉంటాం కదా, పొద్దున్నే మాట్లాడుకుందాం. ఇక్కడే ఎందుకుంటాం వదినా? ఉదయాన్నే బయలుదేరాలి కదా మనం. లేదు లేదు, వాళ్ళ శోభనం పూర్తయ్యేంత వరకు మనం ఇక్కడే ఉండాలి. మన ఆచారం ప్రకారం వాళ్ళ కార్యక్రమం ఇక్కడే జరిపించాలి. అప్పటి వరకు మనం ఇక్కడే ఉండాలి. సరే వదినా, ఈరోజు అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఉన్నట్టుండి గుండె నొప్పి రావడం ఏంటో, ఈ కార్యక్రమం ఆగిపోవడం ఏంటో. ఆగలేదు, ఆపాను. ఆపావా? అవును, వాళ్ళ ఫస్ట్ నైట్ జరగకూడదని చిన్న నాటకం ఆడాను. అదేంటి రుద్రాణి, అంత అవసరం ఏముంది? జరగాల్సింది జరుగుతుంది, తర్వాత ఏం చేయాలో మనం చూసుకుంటాం కదా.